నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. నూలు రసాయనాలపై 50% సబ్సిడీని అందజేస్తూ నేతన్నకు చేయూతనిస్తున్నది. గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం తెలంగాణ చేనేత మగ్గం అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మాత్రం స్కిల్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్ దాన్ని కూడా పొందుపరచుకోవాలా, దాన్ని కూడా బదిలీపరచుకోవాలా, పటిష్టపరచుకోవాలనే ఉద్దేశంతో కొత్త కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు మాతో, టాటాలు మాత్రమే కాదు తాతల నాటి కులవృత్తులను కూడా ఆదరించినప్పుడే సమాజం బాగుపడుతుంది అనే మాట పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. నేతన్నలకు 50% సబ్సిడీ ఇస్తూ నూలు రసాయనాలు మేము తీసుకొచ్చిన చేనేత మిత్ర అనే కార్యక్రమం, అదేవిధంగా మీకోసం తీసుకొచ్చిన నేతన్నకు చేయూత అనే కార్యక్రమం, పొదుపు కార్యక్రమం, సేవింగ్స్ కార్యక్రమం, దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చినాం. రైతు బీమా తరహాలో మొట్టమొదటిసారి భారతదేశంలో నేతన్నకు బీమా తెచ్చిన అది కేవలం కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది అనే మాటని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంత కష్టమే లేకుండే, ఆయన చేసుకున్న కాడికి ఆ పనికి వచ్చి మంచిగా బతికినాం. ఏమంటే కాంగ్రెస్ వచ్చిందా మా జీవితాలే మారిపోయినాయి. పని లేక ఏది లేక చిన్న పిల్ల ఇప్పుడు చేసేటాయన ఇంటి పెద్ద వేయినాక ఎంత కష్టం ఉంటది అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. 10 నెలల నుంచి మా వర్కర్లు కూడా ఇప్పుడు ఉపాధి లేక అట్టిగానే ఉన్నారు. ఇప్పుడు మీరు చూసినట్టు మా కార్ఖానా మొత్తం ఒక 10 months నుంచి మాకు మొత్తం బందే ఉంది. మాకు ఫస్ట్ నుంచి కేటీఆర్ చేయబట్టి బతుకమ్మ చీరలు తెచ్చుట్లా మేము కొద్దిగా ముందుకు వెళ్ళగలిగాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎలాంటి ఉపాధి లేదు. ఆర్వీఎం కానీ మాకు ఈ బతుకమ్మ చీర ఆర్వీఎం కానీ మాకు ఎలాంటి ఉపాధి ఏమో కల్పిస్తలేడు. కానీ మాకు కేటీఆర్ ఉన్నప్పటి నుంచి చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకు ఎలాంటి ఉపాధి లేదు. కేటీఆర్ ఉన్నప్పుడు మాకు యథావిధిగా నడిచేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి యూనిట్ కు 8 రూపాయలు చొప్పున మాకు ఇస్తుండు. అంటే మాకు కేటీఆర్ ఉన్నప్పుడు ₹2.75 దాకా వచ్చేది. ఇప్పుడు ₹8 కట్టాలంటే మాకు ఈ నడిచే నుంచి ₹1.5 మీటర్కు కరెంట్ బిల్లుకే వెళ్తుంది. తను 15 సంవత్సరాల కిందట కొల్లాపూర్ నుంచి సిరిసిల్లకు వచ్చాడు. తన భార్య పిల్లల్ని ఇక్కడ నేత కార్మికులుగా పని నేర్చుకుని కార్మికునిగా పనిచేస్తూ మన గవర్నమెంట్ ఇచ్చిన పథకాల ద్వారా లబ్ధి పొంది ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, అభివృద్ధి ఉంది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత తనకు మొత్తం సంవత్సరం పొడుగునా ఉండే ఉపాధి కోల్పోయిండు. 4 సంవత్సరాల కిందట తను సొంతంగా వ్యాపారం చేసుకున్న సొంత నైపుణ్యంతో తన ఆలోచనలతోటి బెడ్ కావాలని పరుపులకు తొడిగే బెడ్ కావాలను సొంతంగా ఓన్ గా ఉత్పత్తి చేసి వ్యాపారం చేసుకుని జీవించడంతో పాటు ఇంట్లో పవర్ లూమ్స్ వేసుకున్నాడు. పవర్ లూమ్స్ ఇంట్లో పెట్టుకుని తనకి పింజాలు డిజైన్లు వేసుకోవడానికి, బతుకమ్మ చీరలు ఆర్డర్ తీసుకోవడానికి సంఘంలో మ్యాక్స్ సొసైటీలో సభ్యునిగా చేరి బతుకమ్మ చీరలు నేయడం జరిగింది. నేసిన తర్వాత తనకు వీక్లీ ఒక 8,000 10,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. మా భర్త ఇప్పటికి 6 నెలల దగ్గరకు వస్తుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఆయన మాత్రం రాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం 6 నెలలు అవుతుంది. ఇంత మంది చనిపోతులు, వీళ్ళు ఎందుకు చనిపోతులు అని కూడా వాళ్ళు ఒక్కరు కూడా కాంగ్రెస్ నుంచి, మా ఊళ్ళో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కానీ ఒక్కలన్న రాలే. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత తనకు ఉపాధి కోల్పోయిండు. దాని ద్వారా తన ఇంట్లో ఉన్న 4 జోడీల సాంచలను కూడా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. చివరికి ఇంట్లో ఉపాధి లేక తన సొంత బండిని కూడా అమ్మేశాడు. టైలరింగ్ చేస్తున్నా, నెలకు 2-3 వేలు అంతకంటే ఎక్కువ నాతోటి అయితేనే లేదు. పిల్లలను చూసుకొని ఈ 2-3 వేలలో నేను అప్పులు కట్టాలి, పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళని చదివిపియాలి, వాళ్ళకి బట్టలు పెన్నులు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకు తెలుసా ఇంట్లో పరిస్థితి, అడుగుతూనే ఉంటారు మమ్మీ కొని అని. ఇట్లా లేకూడదు, అందరు సమానంగా చూసిండు కేటీఆర్ సార్, కేసీఆర్ సార్. వాళ్ళు
ఏదైనా ఆ పెద్ద సార్ రాకుండా కేటీఆర్ సార్ అయితే మా సిరిసిల్లకు చిన్న ఏదైనా వచ్చి అందరికి ధైర్యం చెప్తుండే. తన వల్ల తన దగ్గర లేకున్నా నేనున్నా అనే ధైర్యంతో ఇప్పుడు మొన్న అన్నాడు నాతో, నేను ఇప్పుడు పదవిలో లేకున్నా సరే అమ్మ నీకు నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటా, పదవి ఏముంది ఇయ్యాలి ఒకరిది రేపు ఒకరిది, నేను మాత్రం సపోర్ట్ ఎప్పుడు మీ అటువంటి లేనోళ్ళకే ఉంటా అని ధైర్యం చెప్పి